ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలకు వస్తారు. ఇంకా అమ్మవారు మొత్తం ఇక్కడక్కడా ఎక్కి ఉండదు, ఇక్కడక్కడా ఎక్కి ఉండదు, బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది ఈ దేవాలయానికి వాళ్ళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం వస్తుంది. చిన్న పిల్లలు, చిన్న పెద్ద ముసలి ముద్ద తేడా లేకుండా ఇక్కడెక్కడా ఎక్కి మా మీడియా చూపట్టిరా, ఎక్కువ చూపట్టిరా. ఎండకు వేసుకున్నారు. కనీసం నీళ్లు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగ అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందేంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? పిచ్చమేసిందా? ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5,00,000 రూపాయలు అయితే ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ ఎందుకంటే పక్క పెట్టి కనీసం ఏమైనా చేసుకుంటామంటే మనం చేసుకుంటాం. 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బీఆర్ఎస్ 5,00,000 రూపాయలు ఇచ్చింది. కోతులు వాళ్ళు 5,00,000 ఇస్తే వీళ్ళు పెంచినారా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50,000 పెంచారు. ఈ 5,00,000 రూపాయలు ఇచ్చి 5 కోట్లు ఇస్తారు. పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ విధించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3,400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం, హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 1,00,000 రూపాయలు ఇస్తారు, ఒక 5,00,000 ఇస్తారు, ఒక 3,00,000 ఇస్తారు, ఒక 4,00,000 ఇస్తారు, ఒక 50,000 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్కలు వేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 రావు. పోయినసారి 2004లో రంజాన్కి ఎంత ఇచ్చారో తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినావు అంటాను, మాకు ఎందుకు ఇస్తలేవు అని అనుకుంటున్నాను. ఇది తప్పట, ఇది తప్పటే రేపటి మాట్లాడ. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రుడు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటారంటే, మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు కదా, పైసలు కొని మీ చేపకెళ్ళిందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతున్నా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇద్దరు పోతారంటే హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంత్రి అంటాడు, బండి సంజయ్ వచ్చి మతాలు రెచ్చబోతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు, సరిపోతలేవు అంటే కూడా మతాలు రెచ్చబోతున్నాడు. నేనేమన్నా కుట్టాడుతున్నా వాళ్ళ తిట్టా అడిగద్దా? నా గోమాతను వధిస్తుంటే అడిగద్దా? బరాబర్ అడుగుతా. నా దేవాలయం దాడి జరిగితే బరాబర్ అడుగుతా. మతతత్వం కదా. నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబర్ అడుగుతా. భరిస్తామా దాన్ని? మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతారా అంటాం. భరిస్తాం మనమేమో. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం. తప్ప అదేమన్నా మీరు ఇయ్యారా? మేము అడుగుతున్నాము మతతత్వము అంటారా? మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని పరిత్రాన్ని సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం, ఇలా సింహవాహిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతారు. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేరు. వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సీ కడుతున్నారు. కొంతమంది ట్రిబుల్ రైడింగ్ పోయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకు పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి.
చాలా మంది కలిగిన మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాని విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకున్న భక్తులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో వాళ్ళని ప్రశ్నిస్తామా. వాళ్ళ జంజీరు చూడండి, వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లు వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆరు రీల్స్ కొడుతున్నాం. జెండీలందరూ కూడా మేము ఆకాశంలోకి రాకెట్లు ఉంటాం, నేల మీద ధర్మానికి ఆపదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి ఇలా జడ్జీలందరూ కూడా సోషల్ మీడియా వేగంగా రావడం జనాలకు చాలా సంతోషం. ఆలోచించండి, జడ్జీలు ఆలోచించాలి కదా. మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగృతంగా కావాలి. ఇలా ఎన్నికల కోసం కాదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ టైం వస్తా. మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ గారు ఇంటికి వచ్చేవాడు కదా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. ఇచ్చిన 20 కోట్లు ఇస్తాడు. ఎడికాడు గంగోడ వచ్చి 100 కొట్టాడు, కొండ కట్టుకొని 100 కొట్టాడు. ఒక్క పైసా ఇవ్వలే, ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. వీళ్ళు ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. అందరికీ బోనాల్ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మైక్ పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నా. అమ్మ దగ్గర వస్తే 100% మీ కోరికలు తీరుతాయి. ఆ నమ్మకం నాకు ఉన్నది. 1907లో అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఈ మందిర్ కట్టినారు. ఇవాళ అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. అమ్మది ఖాసియత్ ఏమంటే అమ్మ కులం మతం అడగదు, అమ్మ అందరికీ రామంటది. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్. మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్, ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ, మన కంట్రీ స్పెషాలిటీ ఇదే. నేను ఎప్పుడు వస్తా ఇక్కడ మెసేజ్ చేయడానికి. బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, ఆ యూనిటీ డైవర్సిటీ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ చేయడానికి ఆ గంగా జమున తహసీబ్ ఎంత బ్యూటీ ఇది మన కంట్రీది. లాల్ దర్వాజా బోనాల్ పండుగ ఎట్లా ఉన్నది అంటే ఇది ఖాసియత్ ఏమంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం, ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బిహార్ పోతారు, పూరి జగన్నాథ్ కి
ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల్ పండుగ ఖాసియత ఏమంటే అందరము ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరం వస్తారని నేను చాలా సార్లు చెప్పిన దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు ఆ పోతరాజులు, దివ్య శక్తి, జోగిని వాళ్ళు అందరు వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 మంత్ దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ గంగా జమున తహజీబ్, మన యూనిటీ, మన బ్రదర్హుడ్ ఇట్లనే నడవాలి. ఇది నా మెసేజ్. అండ్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, म्यूनसिपल डिपार्टमेंट, एंडोमेंट डिपार्टमेंट, टोटल మన मंदिर की ऑर्गेनाइज చేసే టీం, మా రమేష్ గారు, రాజు యాదవ్ గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు, మాణిక్ ప్రభు గారు అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. జబర్దస్త్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మాకు ఇది అవకాశం మీరు ఇచ్చినారు, దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్, జై హింద్, ధన్యవాదాలు.